తెలంగాణ టెట్ డిఎస్సి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మన ఇగురం టీవీ యాప్ లో నూతన సిలబస్ ఆధారంగా నూతన విధానంలో సిబిఆర్టీ ఎగ్జామ్స్ తరహాలో టెస్ట్ సిరీస్ నిర్వహణ. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులచే ప్రశ్నలను రూపొందించి మిమ్మల్ని పరీక్షలకు సిద్ధం చేయడమే టెస్ట్ సిరీస్ లక్ష్యం. మీలో ఉన్న భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఈ టెస్ట్ సిరీస్. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో పాల్గొనాలి అనుకుంటే మన ఇగురం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కాంటాక్ట్ 8121484822. హాయ్ హలో నమస్తే, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సి విడుదలైంది. ఈ డిఎస్సికి తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులు ఎలిజిబిలిటీ ఉంటుందా? వీళ్ళు అప్లై చేసుకోవచ్చా? ఒకవేళ అప్లై చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తారా? అప్లై చేసుకొని ఉద్యోగాలు పొందాలి అని అంటే ఏ టెట్ క్వాలిఫై కావాలి, అందులో ఎన్ని మార్కులు రావాలి? ఎస్సీలకు 60 మార్కులు, బీసీలకు 75 మార్కులు వస్తే సరిపోతుందా, లేదంటే ఖచ్చితంగా 90 మార్కులు రావాలా? ఈ ఉద్యోగానికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, మన తెలంగాణ వాళ్ళకు ఎట్లాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఇట్లా చాలా డౌట్స్ అయితే అడుగుతా ఉన్నారండి. ఈ డౌట్స్ అన్నింటికి స్వీట్ అండ్ షార్ట్గా ఈ వీడియోలో సమాధానం చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి, మీ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకోసం టైం కేటాయించి వీడియో చేస్తున్నందుకు మీరు నాకు ఇవ్వాల్సింది ఒకటే, లైక్ చేసి ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేయడమే. ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో. నేనేమనుకుంటా అంటే వీడియో చేసేటప్పుడు కనీసం ఒక్కరికి ఉపయోగపడ్డా చాలు. లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఆ వ్యక్తి నన్ను గుర్తు చేసుకుంటాడు, అదే ఆశీర్వాదం అని అనుకుంటా. సో మీరు కూడా మీకు అట్లా నిజమే కరెక్టే అని అనిపిస్తే షేర్ చేయండి ఆ ఒక్కరికి చేరే వరకు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఏపీ డిఎస్సి రాయాలనుకునేటువంటి అభ్యర్థులు ఏపీ డిఎస్సి కోచింగ్ కావాలి అని అంటే మన ఎస్&ఎస్ వల్ల యాప్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు క్లాసెస్ అన్ని కూడా వినొచ్చు. చాలా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చెప్పినటువంటి క్లాసెస్. ఎందుకు చెప్తున్నానంటే మన తెలంగాణ డిఎస్సికి తెలంగాణ టెట్కు కూడా నేను ఎస్&ఎస్లో చెప్పినటువంటి ఫ్యాకల్టీలనే తీసుకొని వాళ్ళ ద్వారానే క్లాసెస్ చెప్పిస్తాను కాబట్టి బాగుంటాయి. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది ఎస్&ఎస్ వాళ్ళది, ఒకసారి చూడవచ్చు వాళ్ళ క్లాసెస్ ఎట్లుంటాయి అనేది. సో మీ అందరికీ కూడా చాలా వరకు తెలుసు, గత 3-4 సంవత్సరాల నుంచి మీరు వింటూనే ఉన్నారు. ఫ్రీ క్లాసెస్ కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి. నచ్చితేనే తీసుకోండి, నచ్చకపోతే వదిలేయండి. ఇక అసలు విషయానికి వస్తే ఏపీలో మంచి మెగా డిఎస్సి అయితే వచ్చింది. సో 2024లో డిఎస్సి రద్దయింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. వచ్చినందుకు మంచి జంబో డిఎస్సి, మెగా డిఎస్సి అని చెప్పుకోవచ్చు. ఖాళీలు చూసినట్లయితే ఎంత బాగా అనిపించింది అని అంటే సింగిల్ డిజిట్ ఖాళీలు అయితే ఎక్కడ కనిపించలేదు, దాదాపుగా చాలా తక్కువ. అన్ని 2 డిజిట్ ఖాళీలే, అది కూడా 30-40. స్కూల్ అసిస్టెంట్లు చూసినట్లయితే 40-50, 60-70. ఇక ఎడ్జిట్ విషయానికి వస్తే చాలా ఖాళీలు అయితే ఉన్నాయి, 200-300 ఖాళీలు ఒక్కొక్క జిల్లాలో. అంటే ఇవన్నీ నాకు ఎట్లా మంచిగా అనిపించింది అని అంటే తెలంగాణ వాళ్ళు కూడా ఈ డిఎస్సి రాసుకోవచ్చు కాబట్టి ఆ రాసుకోవడానికి మనకి ఎక్కువ ఖాళీలు కనిపించేసరికి కొద్దిగా ఆశ రేకెత్తిస్తుంది. సో మరి తెలంగాణ వాళ్ళు ఏపీ డిఎస్సి రాసుకోవచ్చు అంటే 100% రాసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 100% రాసుకోవచ్చు. మరి 100% రాసుకోవచ్చు అని అంటే 100% ఉద్యోగాలకు ఎలిజిబుల్ అంటే కాదు. దీనికి ఒక రూల్ ఉంటుంది, అదే లోకల్ నాన్ లోకల్ రూల్. లోకల్ ఓపెన్ రూల్ వాస్తవానికి మనం మన పరిభాషలో లోకల్ నాన్ లోకల్ అంటాం. లోకల్ ఓపెన్ ఇది తెలంగాణలో లోకల్ ఏమో 95% ఉంటుంది, ఓపెన్ 5% ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో లోకల్ ఏమో 80% ఉంటుంది, ఓపెన్ కేటగిరీలోనేమో 20% ఉంటుంది. ఈ 20%లో వచ్చేటువంటి ఉద్యోగాలకు మనం ఎలిజిబుల్ అవుతాం. ఇప్పుడు నోటిఫికేషన్లో చూడండి ఎన్నెన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అందులో 20% తీయండి, ఆ 20%లో ఉన్నటువంటి ఉద్యోగాలకు మనం ఎలిజిబుల్ అవుతాం. కాబట్టి మనకు ఆ ఉద్యోగాలు సాధించేందుకు ఒక అవకాశం అయితే ఉన్నది. సో అందరూ కూడా అప్లై చేసుకోండి, అందరూ కూడా రాసేటువంటి ప్రయత్నం చేయండి. సో అక్కడ జాబ్ వస్తుందా రాదా అనేది తర్వాత విషయం. నేను నెక్స్ట్ వీడియోలో ఇది ఎవరికి లాభం జరుగుతుంది, దీనివల్ల లాభమా నష్టమా, అసలు రాస్తే మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి అనే విషయాల గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఇందులో మాట్లాడితే చాలా ప్రొలాంగ్ అవుతుంది. ఇక ఏపీలో డిఎస్సి రాసుకోవచ్చు. మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే మనకి ఏదైతే తెలంగాణ డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉంటుందో సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటూ ఒక టెట్ విషయంలో మాత్రం ఏపీ టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ అయినా సరే. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి టెట్ అయినా క్వాలిఫై అయినా చాలు, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీలో జరిగినటువంటి టెట్ క్వాలిఫై అయినా సరిపోతుంది. ఇక ఏపీ టెట్ లేదు, ఇది లేదు అని అనుకున్నటువంటి వాళ్ళకి సీటెట్ అయినా ఉండాలి. నేను అందుకే సీటెట్ నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఒకసారి రాయండి. ఫీజు కొద్దిగా ఎక్కువ అనిపించినా కూడా రాస్తే ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది మీకు అని నేను చాలాసార్లు చెప్తా. సో సీటెట్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. కాబట్టి సెంట్రల్లో జరిగేటువంటి ఉద్యోగాలకే కాదు, పక్క రాష్ట్రాలలో ఉండేటువంటి ఉద్యోగాలకు కూడా దీనివల్ల మనకు లాభం ఉంటుంది. సో ఈ 2 టెట్లలో ఏదో ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ చాలా మంది అడుగుతా ఉన్నారు, మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఎట్లా చూస్తారు సార్?
మనం ఆ రాష్ట్రంకి వెళ్ళి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించాలి అని అంటే మనం అక్కడ రిజర్వేషన్లు వర్తిస్తాయా, ఏ విధమైనటువంటి మార్కులు రావాలి అని డౌట్స్ ఉన్నాయి. ఒక అభ్యర్థి అడిగిండు మొన్న, నేను ఎస్సీ సార్, నాకు ఫోన్ చేసి అడిగిండు, కాల్ మీ ఫర్ యాప్లో అందుబాటులో ఉంటాను నేను అప్పుడు, కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఫోన్ చేసి అడిగిండు, అన్న నాకు 62 మార్కులు వచ్చినాయి, నేను ఎస్సీని, నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా అని చెప్పేసి అయితే అడిగిండు. నేను సరిగా సమాధానం చెప్పలేకపోయాను, ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదవండి అడగానే చెప్పుతూ, సారీ తమ్ముడు నువ్వేమనుకోకు, నేను చూసి దీనిపైన ఒక సవివరంగా వీడియో చేస్తా అని చెప్పిన. ఒక రకంగా చెప్పాలంటే ఆ తమ్మునికే డెడికేట్ చేస్తా ఈ వీడియో. చాలా డౌట్స్ అడిగిండు. సో అంటే 62 మార్కులు వస్తే ఎస్సీలు ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్. ఏపీ అయినా సరే, తెలంగాణ అయినా సరే, సీటెట్లో అయినా సరే, ఏపీ టెట్లో అయినా సరే, ఏ రాష్ట్రం వాళ్ళైనా ఏపీ టెట్లో కానీ సీటెట్లో కానీ 60 మార్కులు వస్తే ఎస్సీలు అందరూ ఎలిజిబులే. 60+ ఎస్సీ ఎస్టీ అండ్ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో 60 మార్కులు వస్తే సరిపోతుంది. సీటెట్లో అయినా సరే, ఏపీ టెట్లో అయినా సరే. అదే బీసీలకు 75+ మార్కులు వస్తే, 75 లేదంటే అంతకంటే ఎక్కువ మార్కులు వస్తే సరిపోతుంది. రిజర్వేషన్ అక్కడ వర్తించేది కదా. ఎట్లా అనంటే అవన్నీ పట్టించుకోరు, రూల్ ఈజ్ రూల్ అంతే. ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, మరి ఇక్కడ మనకు 20% వేకెన్సీలలో మనకు అవకాశం ఉంటుంది. ఈ 20% వేకెన్సీలు అనేవి అన్నీ ఓపెన్లోనే ఉంటాయంటే ఉండవండి. ప్రతి కమ్యూనిటీలో, ప్రతి రిజర్వేషన్లో, ప్రతి దాంట్లో మీరు చూడొచ్చు, ఒకటి లోకల్, ఒకటి యూఆర్ అని ఉంటుంది, రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్. లోకల్ లేదా అన్రిజర్వ్డ్ అని ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇవాడు నోటిఫికేషన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జాబ్స్ ఫిల్లింగ్ క్రైటీరియా ఉంటుంది చూసారా, అప్పుడు ఇస్తాడు అన్రిజర్వ్డ్ పోస్ట్ అని, యూఆర్ అని ఇస్తాడు. మీరు మన తెలంగాణ టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి కొన్ని రిక్రూట్మెంట్లలో చూడొచ్చు, యూఆర్ అని ఉంటుంది. మెయిన్గా గ్రూప్ 4లో చూడొచ్చు, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, ఎల్ అంటే లోకల్, లేదంటే రిజర్వ్డ్ అని ఇస్తాడు. ఆ రిజర్వ్డ్ అనేది ఏంటి అంటే ఆ జిల్లా వాళ్ళు, అక్కడి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఈ యూఆర్ అని ఉంటుంది చూసిర్రా, అన్రిజర్వ్డ్. ఈ అన్రిజర్వ్డ్ అనే దానికి మనం ఎలిజిబుల్ అనమాట. యాజ్ ఏ తెలంగాణ పర్సన్గా మనం ఎలిజిబుల్ అనమాట. ఈ అన్రిజర్వ్డ్ అనేది ఎస్సీలో ఉంటుంది, ఎస్టీలో ఉంటుంది, బీసీలలో ఉంటుంది, ఓపెన్ కేటగిరీలలో ఉంటుంది, అన్నిట్లలో ఉంటుంది. కాబట్టి ఈ ఎస్సీలో, ఎస్టీలో, బీసీలలో కూడా మనల్ని కన్సిడర్ చేస్తారు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎలాంటి అపోహ లేకుండా ఎస్సీలు 60కి పైగా మార్కులు ఉంటే ఏపీడిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు. బీసీలు 75+ మార్కులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏపీడిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ ఎలాంటి అపోహలు పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి కమ్యూనిటీలో అన్రిజర్వ్డ్ పోస్టులు అనేవి ఉంటాయి. ఆ అన్రిజర్వ్డ్ పోస్టులకు కూడా మనం అప్లికేషన్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ అంత ఈజీగా, మన తెలంగాణలో ఉద్యోగం పెట్టినంత ఈజీగా మనం అక్కడ కొట్టలేము. ఎందుకొరకు అనంటే మనకు ఈ 20%లో ఉండాలి అని అంటే మనం టాప్ 20లో ఉండాలి, టాప్ 20%లో ఉండాలి. మొత్తం ఒక 1000 మంది పరీక్ష రాస్తే టాప్ 20%లో మనం ఉండాలి. యాజ్ ఏ టాపర్గా ఉంటా అనుకుంటే మాత్రమే పరీక్ష రాయండి. అంటే మనకెట్లా తెలుస్తుంది, ఆ ఎగ్జామ్ ఎట్లా వస్తుందో అనే డౌట్స్ ఉంటాయి కదా. సో కాబట్టి ఎందుకైనా మంచిది పరీక్షకు సన్నద్ధమై ఎగ్జామ్ రాసి చూస్తే మనకు ప్రిఫైనల్గా కూడా యూజ్ అవుతుంది. ఇక దీన్ని రాయాలా వద్దా, ఎవరు రాయాలి ఎవరు రాయవద్దు, దీనివల్ల లాభమా నష్టం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి సపరేట్గా మళ్ళీ రేపు మాట్లాడతాను. అందులో ఆ వీడియోలో నేను ఇన్డెప్త్గా మాట్లాడతాను, ఎవరికి లాభం ఎవరికి నష్టం, డిఎస్సి రాయడం వల్ల ఎవరికి నష్టం, ఏపీడిఎస్సి రాయడం వల్ల అనే విషయాల గురించి కూడా నేను క్షుణ్ణంగా సవివరంగా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనే భావిస్తున్నా. ఇంకేమైనా మిస్ అయితే కామెంట్లో అడగండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చిన్నదైతే వెంటనే రిప్లై ఇస్తాను. లేదు నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్లో మీకు అందుబాటులో ఉంటాను, అక్కడ నుంచి మీరు కాల్ చేసి నాతో నేరుగా మాట్లాడవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏ టైంలో కాల్ చేసినా ఇబ్బంది ఏమి ఉండదు, నేను మీతో నేరుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో రాయండి. నేను సమాధానం చెప్పలేనటువంటిది ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ను పిక్ చేస్తూ మీకు సమాధానం ఇస్తాను. ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.